తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య తెలిపారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ రామయ్య మాట్లాడుతూ తనపై ఆరోపించిన వాటిని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. టీడీఆర్ ఫండ్లను తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బాలసాయి బాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు నుంచి తను అప్పు తీసుకున్నానని తెలిపారు. అప్పు తీసుకున్న దానికి టీడీఆర్ బండ్ల అవినీతికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను 2 ఫ్లాట్లను డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విమర్శకులు చేయడం సరికాదన్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఏమీ చేయలేమని చేతులెత్తేసి నా మీద అబ్బండాలు వేయటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా దరిదాపుగా సంవత్సరం అవుతుంది. నేను మేయర్నై 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా బురద చల్లాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరి ఎదురుగానే సమాధానం చెప్తాను నేను. దీనికి ఇప్పుడు చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కొంటారు చూడు, అట్లా పెట్టి కొన్నారు, పోయినోళ్ళు పోయినారు, ఇంకెవరు పోనీక లేదు, పోలేరు. మా వాళ్ళు ఎవరు కూడా అంత వీక్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, పోవాల్సిన అవసరం ఎవరికి లేదు, పోరు కూడా. పోరు అనే సంగతి తెలిసినాకనే ఈ వ్యవహారాలను మొదలుపెట్టారు. వాళ్ళది ఇంకొక రెండో ఆరోపణ ఏంటంటే 2 ప్లాట్లు కొన్నానంట. నా జీవితంలో నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, కారు కూడా లేదయ్యా. ఇవాళ మీ ఎదురుగా చెప్తున్నా, అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడ అదేదైనా రాంగ్ ఉంటే అవి రాంగ్ చూపించినాడని అర్థం ఉంది. దాంట్లో చూపించిన దాన్ని తీసుకొచ్చి నా జీవితానికి 60 సంవత్సరాల వయసు, 34 ఏళ్ళ నుంచి నా భార్య టీచర్గా పనిచేసా, 2 ప్లాట్లు కొనకూడదా? ఆ ప్లాట్లు కూడా 10 సెంట్లను రాస్తే సిగ్గుపోతుందని రాసే వాళ్లకు స్క్వేర్ ఫీట్లలో 4,000 స్క్వేర్ ఫీట్లు 4,000 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్ కొనకూడదా? నేను అదేదో నిన్న వాళ్ళతో చెప్పిన రాసేదేదో 100 కోట్ల కన్నా రాసింటే నాకు ఎవడో నప్పన్న కాలబెడతాండే. మీరు అంత కలిసి కూడా 1 కోటి రూపాయలు కూడా దాంట్లో అవినీతి అని చెప్పి రాయలేదు. ఇదేం రాయటం, ఫోటోనన్నా పెట్టకూడదా, రాష్ట్రం అంతా ప్రచారం అవుతుండే అని చెప్పిన. అంటే అంత దిగజారిపోయి అంత నీచంగా ఒకటే చెప్తున్నాం, ఆ 2 ప్లాట్లు కూడా డైరెక్ట్ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ కూడా కించెంతు కూడా కంప్లైంట్ లేకుండా అంత నిజాయితీగా బతుకున్నటువంటి వ్యక్తిని నా గురించి మాట్లాడేటువంటి వేదోలకు ఇవాళ చెప్తున్నా, నేనేమిటికైనా సిద్ధం. ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడతాడు, ఒక కార్పొరేటర్ కూడా గెలిచి ఎరగడు, నిలబడి ఎరగడు. నువ్వు నెల్లూరు నుంచి ఇటు బట్టలమ్మకనికి వచ్చినవి, నీ ఆస్తి ఏంది, మా ఆస్తి ఏంది? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన, గురువింజ సామెతలాగా నువ్వు మాట్లాడితేట. మీరు రోడ్లను కూడా కబ్జాలు చేసి అమ్ముకునేటువంటి బతుకులు మీవి. ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దారు చెప్తానా నేను. మాకు అవకాశం వస్తుంది. వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి నేనే. నేను చావటానికైనా సిద్ధం, ఆ పని చేయటానికి కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఎంత దూరమైన వెళ్తామని సంగతి గుర్తుంచుకోండి. ఎవరిని వదిలిపెట్టాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మా గవర్నమెంటే. ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు, ఎంత అబద్ధాలు, ఎన్ని అబండాలు చేయాలో అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇంకా దూరం వెళ్తే మేము కూడా ఎంతవరకైనా ప్రయాణం చేయడానికి సిద్ధమని సంగతి గుర్తుంచుకోండి.